రామ్మోహన్ రావు అమర గారిని ఇవాళ ముఖ్య అతిథిగా విచ్చేసి పుస్తకావిష్కరణ గావించిన రామ్మోహన్ రావు గారిని తమ ప్రసంగం చేయవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. వేదిక మీద ఆసీనులైన ప్రముఖులందరికీ, ఈ సభకు విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఎంతో మామూలుగా బ్యాంక్ విషయాలు అయితే ఫ్లో ఆటోమేటిక్గా ఉంటుంది. ఇది తెలుగు సభ, దట్టు పర్టికులర్గా గరికపాటి వెంకట సభ, సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అందువలన స్క్రిప్ట్ కూడా నేను తయారు చేసుకుని దాన్నే వాడతాను. బట్ ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకట్ నాకు చాలా ఆత్మీయ మిత్రుడు. ఇన్ఫ్యాక్ట్ ఒక గ్రూప్ కింద ఉండేవాళ్ళం మేమందరం. ఒక 38 సంవత్సరాల కిందట హైదరాబాద్లో వేరు ప్రదేశాల నుంచి మేమందరం వచ్చిన వాళ్ళం. మేమంతా స్టేట్ బ్యాంకులో ఫస్ట్ క్లర్క్స్గా జాయిన్ అయ్యాము. ఆ టైంలో మా ఆలోచన అంతా ఎప్పుడు ఎలా ఉండేదంటే, బ్యాంకులో ఎలాగ పదోన్నతి సంపాదించాలి, బ్యాంక్ దానికి తగ్గట్టు ఎలా కష్టపడాలి అనేది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటాం కదా, ఆ విధంగా ప్రిపరేషన్కి వీటన్నిటికీ ప్రిపేర్ అవుతుండే వాళ్ళం అందరం ఒకటే లైక్ మైండెడ్ అంటాం కదా. సో ఆ విధమైన గ్రూప్ అనమాట ఇది. చాలా కొహెసివ్ గ్రూప్, చాలా హోమోజినస్గా, చాలా కొహెసివ్గా ఉండేది గ్రూప్ అంతా. కాకపోతే దాంట్లో వెంకట్ మాత్రము ఒక ప్రత్యేకమైన ఒక వెరైటీ ఉండేది. వెరైటీ అంటే అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తాడు మాతో పాటు, తర్వాత అన్నిట్లోనూ ఇంట్రెస్ట్ ఉంది, మూవీస్లో కూడా ఇంట్రెస్ట్ ఉంది. కానీ రోజుకి కొంత టైం తను కేటాయించేవాడు. దేనికి? అన్నమాచార్య కీర్తనలు, ఆ వ్యాఖ్యానాలు, తర్వాత ఆ రిలేటెడ్ సభలు పార్టిసిపేట్ చేయడానికి, పాల్గొనడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించి తను చేస్తుండేవాడు. సో మొదట్లో మాకు అనిపించేది ఏదో ఇదొక ఫ్యాడ్ అంటాం కదా మనము ఇంగ్లీష్లో, ఇదేదో కొత్త అలవాటులే ఎన్నాళ్ళు ఉంటుందిలే అనుకున్నాం. కానీ తర్వాత మాకు అర్థమైంది దీంట్లో తను చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యాడు. దాంట్లో ఒక మంచి అంటే ఒక ఎత్తుకు వెళ్ళాలి, కంట్రిబ్యూట్ చేయాలంటాం కదా, ఆ విధంగా దాంట్లో తనకి ఆ జిజ్ఞాస ఉంది, తర్వాత ఆ కృషి చేస్తున్నాడు అన్న విషయం మాకు అర్థమైంది. తర్వాత మా ఆలోచన అంతా ఒకటే, తన వృత్తిరీత్యా తర్వాత ఇలాంటి పనులు చేయడానికి టైం కేటాయించాలి, ఇంట్లో సపోర్ట్ కావాలి, ఇవన్నీ ఎలా మేనేజ్ చేయగలడు, ఆ బ్యాలెన్స్ ఎలా స్ట్రైక్ చేయగలడు అనేది ఎప్పుడూ ఉండేది. కానీ ఈరోజు మనకంతా చూస్తున్నాము, ఈరోజు నాకు ఇలాంటి సభలో పార్టిసిపేట్ చేయడానికి, ప్లస్ ఇన్ని పుస్తకాలు ఆవిష్కరించడానికి, ఇదేమి ఫస్ట్ పుస్తకం కాదు ఇది, ఇన్ని పుస్తకాలు ఆవిష్కరించడానికి ఇది 25వ పుస్తకము. సో అంటే ఇదేంటంటే ఒక ప్యాషన్ అంటాం కదా, అలాంటి ఇది. ఇంకొకటి ఏంటంటే జస్ట్ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. వృత్తిరీత్యా మామూలుగా మా దగ్గర ఒక క్లర్క్గా జాయిన్ అయిన వాళ్ళు ఆఫీసర్గా అయితే ఒక స్కేల్ 4 అంటాం, చీఫ్ మేనేజర్ అనో లేకపోతే ఏజిఎం అనో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అనో మ్యాక్సిమం ఆ లెవెల్ వరకు వెళ్తారు. కానీ వెంకట్ తన వృత్తిరీత్యా తను ఎప్పుడు కూడా అంటే పోటీలో లేను అనే ఇంప్రెషన్ ఎప్పుడు కలుగజేసేవాడు కాదు. చాలా కష్టపడేవాడు. మాకేంటంటే బ్యాంకులో మీ అందరికీ తెలుసు, చాలామంది బ్యాంక్ జాబ్లు కూడా చేస్తుంటారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మేము మారుతూనే ఉంటాం. అలాగా రాయిలాగా దొర్లే రాయి మాదిరి మేము అలాగా కదులుతూనే ఉంటాము. బట్ అయినప్పటికీ రకరకాల నేచర్ ఆఫ్ అసైన్మెంట్స్ ఉంటాయి మాకు బ్యాంకులో. ఒకదానికి పోలికే ఉండదు. అలా అయినా సరే ఎంతో రాణించి మా దగ్గర ఒక మంచి ఎంప్లాయీ, మంచి కంట్రిబ్యూట్ చేసే ఎంప్లాయీ లేకపోతే ఆఫీసర్ అన్న వాళ్ళని మేము ఒక అవార్డుతో రికగ్నైజ్ చేస్తాము. దాన్ని ఏమంటారంటే చైర్మన్ క్లబ్ మెంబర్ అంటాం. సో హీ గాట్ దట్ చైర్మన్ క్లబ్ మెంబర్. ఐ థింక్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు వెంకట్. అది చాలా కొద్ది మందికి మాత్రమే వస్తుంది అది. అంటే పాత రోజుల్లో చైర్మన్ గారి ఇంటికి పిలిపించి ఆ సెలెక్ట్ అయిన ఒక 10 మంది 15 మందిని దేశంలో మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇచ్చే అవార్డు లాంటిది. కాకపోతే ఏంటంటే కాలం గడిచే కొద్దీ నెంబర్ కూడా స్లైట్గా పెరిగింది. బట్ తను ఆ విధంగా సంపాదించడము, దట్టు ఒక చాలా వెరైటీ అసైన్మెంట్ తను చేసింది కూడా. అంటే పాత లోన్లు లేదా లోన్లు అంటాం కదా, ఎన్పిఎస్ అంటాం, మొండి బాకీలు రికవర్ చేయడం, అది నార్మల్ అసైన్మెంట్ కాదు అది. అలాంటి దాంట్లో కూడా ఆయన రాణించాడు. సో మేము అంటే ఎన్నో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పాత్
కొద్ది సంవత్సరాలు మేము కలిసి ఉండి అంతా ఉన్నా సరే తర్వాత కూడా మాకు అనుబంధం కంటిన్యూ అవుతుండేది. తన ప్రోగ్రెస్ తెలుసుకుంటుండేవాడిని. తను రెగ్యులర్గా టచ్లో ఉంటాడు. వెంకట్ ఏంటంటే ఎప్పుడూ కదుపుతూనే ఉంటాడు అందరినీ, గ్రూప్లో మెంబర్స్ అందరినీ ట్రాక్ చేస్తూ ఉంటాడు. వీళ్ళంతా ఎలా ప్రోగ్రెస్ అవుతున్నారు అది ఇది. ఆ విధంగా ఈ ఫీల్డ్లో తను వృద్ధి చెందడం అనేది మా అందరికీ బాగా తెలిసిన విషయము. బట్ ఆఫ్ కోర్స్ నౌ ఐఎమ్ విట్నెసింగ్ దట్ ఆల్సో. ఐ థింక్ కొద్ది విషయాలు ఈ సభకి, ఇలాంటి సభకి వచ్చాను కాబట్టి నేను రాసుకున్న స్క్రిప్ట్లోంచి కొన్ని చెప్పదలుచుకున్నాను. సో తాళ్లపాక అన్నమయ్య పద కవితా పితామహుడు, పల్లవి చరణాలతో కూడిన తెలుగు పాటకి ప్రాణం పోసినవాడు. 32,000 సంకీర్తనలు లిఖించాడు. అందులో మనకు దొరికినవి 13,500 వరకు. ఇది అధ్యక్షులు రెడ్డి గారు కూడా చెప్పారు కొన్ని విషయాలు. భక్తి సంకీర్తనలు, శృంగార సంకీర్తనలు లిఖించాడు అన్నమయ్య. నానాటి బతుకు నాటకం, ఏది తుద దీనికేది మొదలు వంటి పదాలు అన్నమయ్య వైరాగ్యాన్ని గొప్పగా చాటి ఆయన భావాలని ప్రకటిస్తాయి. అన్నమయ్య ప్రాజెక్టు 1978లో తిరుపతిలో ఆరంభమైన తర్వాత ఆయన సంకీర్తనల ప్రచారం జోరుగా వాడవాడలా సాగింది, ఇంకా సాగుతూనే ఉంది. వేటూరు ప్రభాకర శాస్త్రి, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ వంటి మహనీయులు మొదలుపెట్టిన అన్నమయ్య సంకీర్తనల పరివ్యాప్తి ఉధృతంగా సాగడం ఆనందదాయకమైన విషయం. గరికపాటి వెంకట్ 25 పుస్తకాలు రాయడం, అందులో అన్నమయ్య సంకీర్తనలకు సంబంధించి 23 పుస్తకాలు రాయడం నిజంగా అద్భుతమైన విషయము. మిత్రుడిగా నాకెంతో ఆనందకరమైన విషయం. ఎన్నో వ్యాఖ్యానాలు చేస్తూ, ఎన్నో పుస్తకాలు రచిస్తూ ఈ యజ్ఞంలో భారతీయ స్టేట్ బ్యాంక్ ఖ్యాతిని కూడా ఇనుమడింపజేస్తున్న వెంకట్కి బ్యాంకు తరపున, మిత్రుడిగా నా తరపున హృదయపూర్వకంగా అభినందిస్తూ మరిన్ని సాహితీ కైంకర్యాలను భవిష్యత్తులో చేయాలని కోరుకుంటూ ఈ అన్నమయ్య ఆరాధనోత్సవాల్లో పాల్గొన్న సంగీత సాహిత్య ప్రియులందరికీ అభినందిస్తూ నిర్వాహకులైన శ్రీరామ సాంస్కృతిక సేవా సంస్థ వ్యవస్థాపకులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనుభూతి నిజంగా చాలా మర్చిపోలేనటువంటి అనుభూతి. లాస్ట్గా చిన్నారులందరూ మన రామాచారి గారి శిష్య బృందంలో సీనియర్లు కానీ జూనియర్ పిల్లలు కానీ చాలా చక్కగా పాడారు. వాళ్ళందరికీ ఒక అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.